హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. రీసెంట్గా మన ఛానల్లో పెట్టిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల గురించి చాలా మందికి చాలా సందేహాలు రావడం జరిగింది. అయితే వాటన్నిటిని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే మీకు వచ్చిన ఆ సందేహాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వచ్చిన కామెంట్స్ లో ముఖ్యంగా మెయిన్ గా అడిగినవి కొన్ని సందేహాలు ఏమిటి అంటే, ఈ ఉద్యోగాల కోసం అర్హులు ఎవరు, ఏజ్ లిమిట్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఉంటుందా లేక ఇంటర్వ్యూతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చేస్తారా వంటి కమెంట్స్కి నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్స్ అయితే ఇస్తానండి. అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. అయితే ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు 2-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు చూసుకుంటే ఎగ్జామ్ అనేది ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానితో పాటు కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉంటుంది. దానితో పాటు ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వెంటనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా చేసి జాబ్ లో కూడా జాయిన్ అయిపోతారు. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు అనేవి పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ అండి. ఇంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని డైరెక్ట్ గా ఎగ్జామ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అనేది వెంటనే ఇచ్చేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడున్న పోస్టులను బట్టి 2771 పోస్టులకు గాను 993 పోస్టులకు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మిగతా పోస్టులకు అవుట్ సోర్సింగ్ డిప్యూటేషన్ అని అంటున్నారు. అసలు ఈ అవుట్ సోర్సింగ్ డిప్యూటేషన్ ఎందుకు అంటే, గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో లేక జిల్లా స్థాయిలో ఇలా చూసుకుంటే 3 రకాలుగా ఉంది. జిల్లా స్థాయిలో ఉండే ఈ గ్రామ వార్డు సచివాలయాలని వాళ్ళని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఇలా అవుట్ సోర్సింగ్ డిప్యూటేషన్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఒకసారి మనం ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్లయితే, గత గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ ని బట్టి అప్పుడు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోయేది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీస్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీస్ వారికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండేది. సేమ్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కి కూడా అలాగే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కేటగిరీస్ వైజ్ గా ఉంటుంది. అందులో కేటగిరీ 1 కింద పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 4 విఆర్ఓ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కూడా ఉంటాయి. విఆర్ఓ పోస్ట్ కింద గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 10th+ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా విఆర్ఓ పోస్ట్ కి సరిపోయే వాళ్ళు. పంచాయత్ సెక్రటరీకి ఏదైనా డిగ్రీ ఉండాలి. దానితో పాటు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. విలేజ్ సర్వైవర్ గ్రేడ్ 3, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ మూడిటికి డిప్లొమా లేదా ఏదైనా ఇంజనీరింగ్ లో కోర్స్ పూర్తి చేసి ఉండాలి. దానితో పాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలండి. అయితే గత ప్రభుత్వం ఇలా పెట్టి ఉండేది. ఈసారి కూడా ఇలాగే ఉండొచ్చు. అలాగే కొంతమంది ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ కోర్స్ చేసిన వారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి విత్ ఎంపీహెచ్డబ్ల్యూ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎనిమల్ హస్బెండరీకి ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్లో ఏదైనా వొకేషనల్ గ్రూప్స్ లేదా డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండరీ చేసి ఉండాలి. ఉమెన్ పోలీస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కు గాను ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండి. డిగ్రీ అయితే దీనికి ఖచ్చితంగా కావాలి. దాంట్లో మీరు ఏ కోర్స్ చేసినా పర్వాలేదు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏ పోస్టుకైనా సరే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. కానీ ఈసారి మాత్రం ఉమెన్ పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వైవర్ గ్రేడ్ 3 విఆర్ఓ పోస్టులకి ఖచ్చితంగా డిగ్రీ అనేది పెట్టేశారు. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే గత నోటిఫికేషన్లను బట్టి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మొదటి 2 సంవత్సరాలకు గాను 15,000 రూపాయలు ప్రొబేషన్ పీరియడ్ కింద ఇచ్చేవారు. ఈసారి కూడా మాక్సిమం 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ కింద 15,000 రూపాయలే ఇవ్వచ్చు. ఆ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. అయితే ఈ పోస్టులకి ఎవరు అర్హులు, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చూసుకున్నట్లయితే
పంచాయత్ సెక్రటరీ ఉమెన్ పోలీస్ కి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఇంతకు ముందు విఆర్ఓ పోస్ట్ కి ఇంటర్మీడియట్ లేదా ఎస్ఎస్సి అనేది సరిపోయేది. కానీ ఈసారి విఆర్ఓ పోస్ట్ కి కూడా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఏఎన్ఎం ఎంపీహెచ్ పోస్ట్ కి గాను ఇంటర్మీడియట్ గాని ఎస్ఎస్సి గాని పాస్ అయ్యి ఉండాలి విత్ సర్టిఫికేషన్. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వైవర్ కి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ ఫీల్డ్, అంటే డిప్లొమా గాని డిగ్రీలో ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ గాని చేసి ఉండాలి. ఇంకా డిజిటల్ అసిస్టెంట్ కి చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదైనా చేసి ఉంటే ఈ పోస్ట్ కి అర్హులు. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ లో ఇంకా ఏమైనా పోస్టులు పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా పెరుగుతాయండి. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కామెంట్ బాక్స్ లో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పండి అని అడిగారు. దీనికి సంబంధించిన సిలబస్ అనేది నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ టాపిక్స్ మీద మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద, రెండోది డేటా ఇంటర్ప్రిటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది. మూడోది జనరల్ ఇంగ్లీష్. నాలుగోది ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అండి. ఇవి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. స్టేట్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ టాపిక్స్ మీద మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. పోయినసారి వచ్చిన నోటిఫికేషన్ కి సంబంధించిన సిలబస్ అండి. మాక్సిమం ఈసారి కూడా ఇదే సిలబస్ ఉండొచ్చు, కాకపోతే కొంచెం అటు ఇటుగా మారొచ్చు. ఈ టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అయితే ఈ టాపిక్స్ కి సంబంధించిన 150 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క మాదిరిగా సిలబస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు కావాలంటే మీకు సంబంధించిన పోస్టుల పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. 150 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్ కి 150 మార్క్స్ అనేవి ఇస్తారు. టైం అనేది 2 hours 30 minutes ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ లో పార్ట్ ఏ కింద క్వశ్చన్స్ అనేవి 50 క్వశ్చన్స్ వస్తాయండి. 50 క్వశ్చన్స్ కి గాను టైం పీరియడ్ అనేది 75 నిమిషాలు ఉంటుంది. అలాగే పార్ట్ బి చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దానికి కూడా టైం లిమిట్ 75 minutes అండి. ఇలా టైం లిమిట్ చూసుకుంటే మొత్తంగా 150 minutes అంటే 2.5 గంట అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ కి 150 మార్క్స్ అనేవి ఉంటాయి. అన్ని పోస్టులకు గాను పార్ట్ ఏ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది పార్ట్ ఏ కింద అందరికీ ఉంటుంది. కానీ పార్ట్ బి కింద మీ యొక్క పోస్టులని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ యొక్క పోస్ట్ ని బట్టి మీకు పార్ట్ బి కింద ఏ టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూడండి. ఏపీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ లో పార్ట్ బి కింద అగ్రికల్చర్ అనేది ఉంటుంది. సెరికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో పార్ట్ బి కింద సెరికల్చర్ అనేది ఉంటుంది. సెరికల్చర్ లో టాపిక్స్ చూసుకున్నట్లయితే హిస్టరీ, ఎకనామీ, జియోగ్రఫీ, పాలిటిక్స్ ఎక్సెట్రా ఇంకా ఏమైనా ఉండొచ్చు. అలాగే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పార్ట్ బి కింద హిస్టరీ, ఎకనామీ, జియోగ్రఫీ, పాలిటిక్స్. ది ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కింద చూసుకున్నట్లయితే పార్ట్ బిలో సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఏమైనా క్వశ్చన్స్ రావచ్చు. పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కింద సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఏదైనా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఇలా మీ యొక్క పోస్టులను బట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కింద పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. మీ యొక్క పోస్టులని బట్టి పార్ట్ బి అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క పోస్టులకు బట్టి నేను కింద పీడిఎఫ్స్ అనేది ఇస్తున్నాను. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, మేడం నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా అని. ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదండి. అది రాబోయే 1-2 నెలల్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ముందుగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి మీకు సులభం అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.